బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వెంకటేష్ మరియు అనిల్ రావుపుడి కలయికలో మూడో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. #వెంకీ అనిల్ 3 అని పిలుస్తున్న చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇటీవల పొల్లచ్చిలో లెంతీ మరియు క్రూషియల్ స్కెడ్యూల్లో పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్ఎఫ్సిలో న్యూ షూటింగ్ స్కెడ్యూల్తో సినిమా షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సెట్స్లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. ఆర్ఎఫ్సిలో లేటెస్ట్ స్కెడ్యూల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ వెంకటేష్ మూవీ సెట్స్లో సందడి చేశారు. ఈ ఆన్ లొకేషన్ స్టిల్స్లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావుపుడి మధ్య సోదరభావం చూడటం డిలైట్ఫుల్గా ఉంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్ అయింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులు. అనిల్ రావుపుడి ఎన్బీకే ఆల్ టైమ్ హిట్ భగవంత్ కేసరిని రూపొందించారు. ఈ మూవీ సైమాలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దాంతో బాలయ్య ఆర్ఎఫ్సిలో షూటింగ్లో ఉన్న అనిల్ రావుపుడి అలాగే వెంకటేష్ని కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. దాంతో ఈ సినిమాకి ఫుల్ పబ్లిసిటీ వచ్చి అంచనాలు కూడా పెరిగాయి. ఇక వెంకటేష్ కెరీర్లో 76వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్గా కనిపించనుంది. ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ చిత్రం అధికారిక రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దసరా పండుగ సందర్భంగా అప్డేట్ వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం దసరా పండుగ నుండి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని మేకర్స్ కూడా భావిస్తున్నారట. అందులో భాగంగా టైటిల్ టీజర్ తో పాటు అప్పటి నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ సినిమా మీద అంచనాలను పెంచాలని చూస్తున్నారు. వెంకీ అనిల్ కాంబినేషన్లో వచ్చిన 2 సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. వీరి కాంబోలో ఇప్పటి వరకు F2, F3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న 3 చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వెంకటేష్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సైందో మూవీ అటర్ ఫ్లాప్ అయింది. దాంతో వెంకటేష్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపుడితో వెంకటేష్ చేతులు కలపడంతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథతో వస్తూ ఉండటంతో ఖచ్చితంగా ఈ చిత్రం వెంకీకి సూపర్ హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.